రామారావు గారు, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ కపుల్ ఆఫ్ మినిట్స్ ఓన్లీ. సార్, ఎందు గురించి ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? మీకు తెలిసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, చూడగానే ఆశ్చర్యపోతారు, ఇంకా మాట్లాడితే ఇంత అన్యాయం అని ముక్కును వేలేసుకుంటారన్న ఆలోచన కూడా చేయకుండా నాకు ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలోనే మీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు డిఎస్సి సిబిఐ అని చెప్పేసి హైకోర్టు కూడా వెళ్ళాడంట. హైకోర్టు మొట్టికెళ్ళేసిందంట. మీరు 330 కేసులు ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి, అసలు ఎవరైతే నష్టపోయారనుకుంటున్న పార్టిసిపెంట్స్ ఎందుకు రావడం లేదు, ఈ రకమైన పొలిటికల్లీ మోటివేటెడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి. నేను ఎందుకని ఇది ప్రస్తావిస్తున్నా అంటే, ఆ మహానుభావుడు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్కూల్స్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి అన్ని పత్రికల్లోనూ ప్రధాన మొదటి పేజీ మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ప్రతిభను కొనియాడుతూ వారి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ ఫోటోలతో సహా ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే నేను షాక్ తిన్నాను. ఇట్లా కూడా విమర్శలు చేయొచ్చా అని చెప్పేసి. కీప్ ద పాలిటిక్స్ ఎపార్ట్. కానీ మీ పార్టీ ఎమ్మెల్సీ అని నాకు ఆ రోజు తెలిసింది. ఎవరా ఈ మహానుభావుడు ఇలా మాట్లాడుతున్నాడు? ఏమంటాడు? ఇలా పేజ్ చూపించి ఒక్కొక్క న్యూస్ పేపర్లో గవర్నమెంట్ స్కూల్ పర్ఫార్మెన్స్ చూడండి ఇలా బాగుందని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తగలేసి వేస్ట్ చేసేది అని చెప్పేసి ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అవమానించాలన్న ఆలోచన ఎవరికన్నా వస్తుందా అసలు? ఎందు గురించి ఈ రకంగా మీరు సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు? రెండోది, ఈరోజు తింసా నృత్యం అది గిరిజనులకు సంబంధించింది, గిరిజన వ్యతిరేకంగా ముద్రపడదాం అనుకుంటున్నారా? అసలు ఏ రకమైనటువంటి ఆలోచన ఇది? పివి రమేష్ నిజంగా ఆ రకంగా మాట్లాడితే పివి రమేష్ వివరణ ఇచ్చుకుంటాడు, ఆయన మీద విమర్శలు వస్తే మీరెందుకు భుజాన్ని వేసుకుంటారు? అది ఏ రకంగా మీకు సమర్థనీయం ఇది? ప్లీజ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది గిరిజనుల యొక్క జానపద సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశం అని చెప్పేసి, అట్లాగే ఇది అట్లాగే శుభకార్యాలు పాల్గొనేటువంటి ఒక పవిత్రమైన విషయాన్ని ఇక్కడ ఈవెంట్ లాగా తీసుకొచ్చి చేసినటువంటి విధానాన్ని పివి రమేష్ సంఘాలు తప్పుపట్టాయండి. ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని గిరిజన సంఘాలు మొదట ఆక్షేపించే దాన్ని తీసుకొని పివి రమేష్ ఈయన చంద్రబాబు నాయుడు గారికి అనుభూతి వ్యక్తి కొనసాగినటువంటి వ్యక్తే. ఆయన ఈ రోజు రామారావు కన్వీనియంట్ గా పాసింగ్ రిమార్క్స్ చేయకండి. మీ సాక్షి పత్రికలో వచ్చినట్టుగా కథనం మీరు కూడా నోటితో మాట్లాడకండి. గిరిజన సంఘాలు ఎక్కడ ఖండించినవి మీరు చూపించగలరా? అలాగే సోషల్ మీడియాలో ఎవడో పని పాట లేనోడు రకరకాలుగా వారికి ఉన్నటువంటి పొలిటికల్ అఫిలియేషన్తో పెట్టిన వాటిని అసలు ఏ రకంగా ఎండోర్స్ చేస్తారు? ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీ అయ్యుండి, లేదా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మీడియా సంస్థ అయ్యుండి పాసింగ్ రిమార్క్స్ ఎలా చేస్తారు? గిరిజన సంఘాలు ఎక్కడ అభ్యంతరం వ్యక్తం చేసే మీరు చెప్పగలరా? ఖచ్చితంగా గిరిజన సంఘాల యొక్క ఏదైతే సోషల్ మీడియా చేసినటువంటి జీవీఎంఎస్ వాళ్ళు ట్వీట్ చేసినటువంటి అంశాన్ని ఉదాహరిస్తూ పివి రమేష్ వాళ్ళకి వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాన్ని సమాధానం నేనేమంటున్నానంటే, అక్కడ లాగా చేశారు, కమర్షియలైజ్ గా చేశారు, అది అటువంటి నృత్యం కాదు అనేటువంటిది వాళ్ళ కంటెంట్ కాదు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చేసామనేటువంటిది ఇక్కడ రిలేషన్ లేదనమాట. ఇక్కడ ద్రౌపది ముర్ము గారు రాష్ట్ర ఆమె ఒక గిరిజన మహిళ కాబట్టి ఆమె వచ్చిన సందర్భంగా అట్లా కనెక్టివిటీ లేదనేది కొంతమంది కంటెంట్ సార్. అంటే ఈ శతాబ్దాలలో ఒక పవిత్రమైనటువంటి నృత్యంగా తీసుకున్నటువంటి దాన్ని ఇక్కడ కమర్షియలైజ్ గా తీసుకొచ్చారు అన్నటువంటి భావన వాళ్ళకు ఉండవచ్చు అనేది మనం దాన్ని ఆన్సర్ఫుల్ గా దాన్ని తీసుకోవాలి. కానీ మనం ఏదో వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళ పని మాలలో లేదా పని పాటలు కాదు. పౌరుడు కూడా రైట్ ఉంది మనకి కంట్రీ, ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అలాగే మా ఎమ్మెల్సీ గారికి చంద్రశేఖర్ గారికి చెప్తుంటే చాలా మంచి పనులు చేశాడు, మంచి విషయాల మీద తీసుకొచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. అట్లాగే కోర్టులో కూడా ఏంటంటే ఆర్టికల్ 14, 16 రిజర్వేషన్ అవుతున్నటువంటి అంశాన్ని క్వశ్చన్ చేస్తుంది. అది పార్టీ పరంగా ఒక అంశం. కానీ నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే, అది కూడా సేమ్ ఇలాంటిదే. అందరూ కూడా ముక్కును వేలేసుకునేటట్టుగా మాట్లాడాడు. ఏది గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తే ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే దాన్ని కూడా విమర్శిస్తూ మాట్లాడాడు. అది కూడా మీకులాగా ఇప్పుడు ఒక
బయట ఆయన సొంత అభిప్రాయం కాదు, పార్టీ అఫీషియల్ ప్రెస్ మీట్ అది. సింగిల్ గా అడ్రస్ చేస్తూ ప్రశ్న అడ్రస్ చేస్తూ, ఇప్పుడు మీరు ఎలా అయితే పార్టీ జెండా బ్యాక్గ్రౌండ్ లో పార్టీ జెండా ఎలా అయితే కనపడుతుందో అలాగూ పార్టీ ఆఫీస్ లో కూర్చొని పిల్లలకి ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే దాన్ని విమర్శిస్తే ఎలా మాట్లాడతాడండి? కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పేసి వేస్ట్ చేశారని ఎలా మాట్లాడతాడండి? ఏం ఎమ్మెల్సీలు అండి, ఏం ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాదు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా యాడ్లు ఎప్పుడు మనం చూడలేదని చెప్పేసి మొట్టమొదటిసారి ఇస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఆ రకంగా విమర్శలు చేశాడని ఈ సందర్భంగా గుర్తొచ్చింది. సరే డిఎస్సి అంటారా, అది వేరే విషయం, అది కోర్టులు ఎలాగో చూసుకుంటాయి. రైట్ సార్, ఎనీవే మీ అభిప్రాయం చెప్పారు. రెండు, మీది జనరల్గా మీరు ఎప్పుడు వచ్చినా కానీ రామారావు గారు మీ ఆడియో బాగుంటుంది. ఈరోజు మొదటి నుంచి కూడా ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, సిగ్నల్ వీక్ ఉందని మా వాళ్ళు చెప్తున్నారు. బట్ స్టిల్ నేను దాన్ని మ్యాక్సిమం పాయింట్స్ తీసుకోవడానికి ట్రై చేశాను.